అహల్యే కదా ఈ పెళ్లి కుదిరించింది అని చెప్పేసి ఇంకా సుభద్ర కూడా అలా అహల్య దిక్కు మాట్లాడుతూ ఉంటుంది. అసలేంటి మా ఏం ఆలోచిస్తున్నావు? అసలు శ్రావ్య గురించి ఆలోచించకుండా నీ ఇంటి కోడలు గురించి మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అవంతిక కోపంతో అరుస్తూ ఉంటుంది. ఇంకా గౌతమ్ అసలేం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాగైనా సరే అహల్యని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారా? లేదంటే అహల్య తనంతలో తాను సూసైడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అసలు ఇది పరిష్కారమేనా? అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. అన్నాక అంటే ఇప్పుడేమంటావురా? నీ పిల్లాన్ని ఏమి అనొద్దు. కానీ శ్రావ్య జీవితం ఇలాగే ఉండిపోనా? తను మన ఇంట్లోనే ఉండిపోనా? చెప్పురా నువ్వే చెప్పు అని చెప్పేసి అవంతిక అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్ ఏమి అనాలో అర్థం కాక నాన్న నువ్వైనా చెప్పు. మాదే తప్పంటున్నారు. అసలు అర్థం చేసుకోకుండా ఉన్నారు. నువ్వైనా చెప్పు నాన్న అని చెప్తే ఇంకా అర్జున్ ప్రసాద్ చాలా కోపంలో ఉంటాడు కదా! ఇంకా గౌతమ్ దగ్గరికి వచ్చి సీరియస్‌గా చూసి ఒక్కటి చెంపదెబ్బ ఇస్తాడు. ఇచ్చేసరికి ఇంకా గౌతమ్ ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంకా అర్జున్ ప్రసాద్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే ఇంకా గౌతమ్ వాళ్ళ నానమ్మ కూడా అంటుంది. ఏదో ఒకటి పరిష్కారం చేయండి. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఇది ఇంట్లో ఉంటే అసలు శ్రావ్య జీవితం ఎలా బాగుపడుతుంది అనడానికి ఆలోచన చేస్తేనే ఏదోలా ఉంది. వాడు ఎప్పుడో ఈ ప్లానింగ్ ముందే చేశాడని మేమెప్పుడో అనుకున్నాము. కానీ నిజంగా ఇంత పని చేస్తాడు అనుకోలేదు. వాడు నిజంగా ఏదో ప్లాన్ తోటి వచ్చాడు అని మేము ఆ రోజే అనుకున్నాం అని చెప్పేసి ఇంకా తనైతే అంటుంది. అన్నాక శ్రావ్య జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎలాగైనా సరే మీరు పెళ్లి చేసుకొని వచ్చినట్టు కాదు. మీరు ఈ ఇంట్లో నుంచి ఉండాలంటే శ్రావ్య తన అత్తగారింటికి వెళ్ళాలి అని చెప్పేసి తనైతే అంటుంది. అన్నాక అవంతిక కూడా అంటుంది. అవును, నందు వచ్చినప్పుడే నేను ఏదో ప్లానింగ్ వేసే వచ్చాడు అనుకున్నాను. కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఖచ్చితంగా దీనికి మీరే పరిష్కారం చూపించాలి. మీరు పెళ్లి చేసుకొని వచ్చినట్టు కాదు. శ్రావ్య జీవితం సెట్ చేయాలి అని చెప్పేసి అవంతిక కూడా అంటుంది. అన్నాక ఇంకా ఎవరు ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా ఇంకా బంగాళరాజు యామిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళాక అమ్మో బుల్లిబాబుకి నేను ఇక్కడ పని చేస్తున్న సంగతి అసలు తెలియకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అయినా పెళ్లి జరిగిన ఇంట్లో ఇంత సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పేసి అక్కడ ఉన్న పని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఏంటి పెళ్లి కూతురు రాలేదా? ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉందేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అయ్యో నీకు తెలీదా? నిన్న చాలా గొడవ అయ్యింది. పెళ్లి కూతుర్ని పారాయణ అరకముందే ఇంట్లో నుంచి పంపించేశారు. అదితి మేడం వాళ్ళని ఇంకా పరిష్కారం అవ్వలేదు కదా, అందుకే శ్రావ్య మేడం వాళ్ళని పంపించేశారు అని చెప్పేసి తనైతే జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే ఇంకా బుల్రాజు అంటూ ఉంటాడు. అసలు ఆవిడెవరో కానీ అసలు అలా పెళ్లి చేసుకొని వస్తుంది. అదితి మేడంని అలాగే యామిని మేడంని చాలా బాధ పెట్టింది. తను ఎవరో కానీ తను చాలా నాశనం అయిపోతుంది అని చెప్పేసి తనైతే అనుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అహల్య గౌతమ్ ఇద్దరు అలా గదిలో ఉండి ఒకరినొకరు చూసుకొని ఇంకా బాధపడిపోతూ ఉంటారు. దీని అంతటికీ పరిష్కారం నేను వెళ్ళిపోవడమేనండి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ జీవితం బాగుపడుతుంది, అలాగే శ్రావ్య జీవితం కూడా బాగుపడుతుంది అని చెప్పేసి అహల్య అంటూ ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాలండి, ఇది మీ ఇల్లు. మీకోసం కాకపోయినా ఇందిరా బిడ్డ కోసమైనా మీరు ఇక్కడ ఉండాల్సిందే. ఇది మీ కుటుంబం అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. నేను ఇక్కడ ఉండడం పరిష్కారం కాదండి. అందరి గురించి ఆలోచిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అహల్య అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా శ్రావ్య అన్నయ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇంట్లోకి వస్తుంది. వచ్చి అన్నయ్య నా పరిస్థితి ఏంటన్నయ్య, మీరే ఏదో ఒక నాకు మార్గం చూపించండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. శ్రావ్య నందు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు శ్రావ్య అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. నేను కూడా అనుకోలేదు అన్నయ్య, అసలు ఇంత పని చేస్తాడు అనుకోలేదు. మొత్తం నా జీవితాన్ని తీసుకెళ్ళి అదితి కాళ్ళ ముందు పెట్టేశాడు. నాకు ఇంత మోసం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇలా చేస్తాడనుకుంటే నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. కానీ నా జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు నాశనం చేస్తారు, నన్ను ఆ ఇంటికి కోడలుగా పంపిస్తారు. మీ ఇష్టం, మీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య. నా జీవితానికి ఏదో ఒక మార్గం చూపించండి. మీరు చూపించకపోతే ఇంకా నాకు చావే దిక్కు అని చెప్పేసి ఏడుస్తూ ఇంకా ఆ గౌతమ్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా శ్రావ్య ఊరుకో, మేము ఏదో ఒకటి చేస్తాం కదా, నువ్వు ఏడవకు అని చెప్పేసి ఇంకా తననైతే ఓదారుస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా తెల్లవారుతుంది. ఇంకా అదితి అయితే అక్కడికి వస్తుంది. వచ్చి ఏమీ తెలియనట్టు బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇంతలో అందరూ చూసి అప్పుడే ఇంకా బుజ్జిగాడు కూడా చూస్తాడు. అందరూ వినండి, అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అదితి అత్తయ్య వెళ్ళిపోతుంది అని చెప్పేసరికి అందరూ అయితే అలా హాల్లోకి వస్తారు. వచ్చి ఇంకా ఏమైంది అదితి, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అయితే అడుగుతాడు. అడిగాక నాకు ఇక్కడ ఉండే అర్హత లేదు, నేను వెళ్ళిపోతాను. నన్ను చూస్తే అందరూ శ్రావ్యకి ఇలా జరగడానికి కారణం నేనే అని
అందరికీ అనిపిస్తుంది. నాకు కూడా గిల్టీ ఫీలింగ్‌గా ఉంది. నేనేదో నా గురించి ఆలోచించుకొని ఇక్కడికి వచ్చాను. నా లైఫ్‌కి పరిష్కారం దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను తప్ప, నా అన్నయ్య నాకు ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా కోసమే చేశాడు. వాడు ఎంత నా మీద ప్రేమ కోసమే చేశాడు. మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అప్పుడే ఇక గౌతమ్ వాళ్ళ నానమ్మ కూడా అసలు ఇలా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు అని చెప్పేసి తను కూడా అంటుంది. అన్నాక అవును, అయినా మహా అయితే ఏమవుతుంది, మీరు శ్రావ్యని మా ఇంట్లో నుంచి పంపించేసినట్టు, మీరు నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేసినట్టు మా అమ్మ అనుకుంటుంది. అదొక్కటి నాకు బాధగా ఉంది. అంతేగాని నేను మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళాలని కాదు. ప్లీజ్ నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా అదితి అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్ వాళ్ళ నానమ్మ నువ్వు అన్నదే కరెక్ట్. నిజంగా మీ అమ్మ అలాగే అనుకుంటుంది. మాకు మీ మీద ప్రేమే ఉంది. కానీ ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు కదా. అయినా నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా యామిని అదే అనుకుంటుంది అని చెప్పేసి తనైతే అంటుంది. ఇదంతా జరగడానికి కారణం నేనే. నా గురించే మా అన్నయ్య ఇదంతా చేశాడు. నేను వెళ్ళిపోతే ఇక పరిష్కారం అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంతకింకా పగలు పెరుగుతాయేమో అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అదితి అంటుంది. అన్నాక అవంతిక కూడా అంటుంది. అవును, అసలు ఇక్కడ ఉండకూడని వాళ్ళే ఉంటున్నప్పుడు నువ్వుంటే తప్పేంటి? నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగావు. నువ్వుంటే తప్పేంటి? అయినా నిన్ను చూస్తేనన్నా కొంతమందికి సిగ్గొస్తుంది. కొంతమందికి కొంచెం ఆలోచనన్నా వస్తుంది. నువ్వు శ్రావ్య ఇక్కడే ఉండడం వల్ల కొందరికి ఏం చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. లేదంటే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి గౌతమ్ని ఇండైరెక్ట్గా అవంతిక అంటూ ఉంటుంది. ఇంకా అహల్య ఏమీ అనలేక అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అయినా కొందరు వెళ్ళిపోవాలి, కొందరు ఉండాలి. ఆ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ అందరూ మనశ్శాంతిగా ఉండొచ్చు అని చెప్పేసి అవంతిక ఇంకా ఇండైరెక్ట్గా అహల్యని అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అదితి నేను నా గురించి ఆలోచించుకొని వచ్చానే తప్ప ఇంత పని జరుగుతుందని అనుకోలేదు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్ అని చెప్పేసి అర్జున్ ప్రసాద్తో అంటే, నువ్వు శ్రావ్య ఎంతనో నువ్వు కూడా నాకు అంతే అమ్మా, నువ్వు ఉండాలి అని చెప్పేసి ఇంకా అతను అంటాడు. అన్నాక మీరందరూ ఇంత బతిమలాడుతున్నారు కాబట్టి నేను ఉంటాను అని చెప్పేసి ఇంకా అదితి అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా యామిని టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో నందు హాయ్ మామ్ అని చెప్పేసి వచ్చి ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగానే అసలు ఆ ఇంట్లో అప్డేట్స్ ఏంటిరా చెప్పు అని చెప్పేసి యామిని అడుగుతూ ఉంటుంది. ఏంటి మామ్ అందరూ ఏడుస్తూ ఉన్నారు. అదితి అయితే అక్కడైతే సెట్ అయిపోయింది. ఇంకా ఆ అహల్య బతకాలా చావాలా అన్న డైలమాలో ఉంది అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. అసలు దానికి ఈ పొగ సరిపోదురా, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా మంటలు ఎక్కువ లేపాలి అని చెప్పేసి యామిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా బుల్రాజ్ కూడా అంటాడు, చెల్లాల కంటే పెళ్ళాం ఎక్కువైపోయిందా, అయినా గౌతమ్ గారు ఇలా చేస్తారనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.